నమస్తే, నేను మీ వెంకటేష్. టుడే న్యూస్. ఈరోజు శ్రీ రామ మందిర నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం జరిగింది. దీనికి సంబంధించిన అభిప్రాయాలను భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా నాయకుడు కేపీ రాజు గారితో తెలుసుకుందాం. నమస్కారం. ఈరోజు ఎంతో సంతోషకరమైనటువంటి ఒక రోజు. ఎందుకంటే దేశ ప్రజలందరూ కూడా ప్రపంచల నలుమూలలో ఉన్నటువంటి యొక్క హైందవ బంధువులందరూ కూడా సంతోషిస్తున్నటువంటి ఒక శుభతరుణం ఈరోజు. ఎందుకంటే ఈరోజు మన యొక్క రామాలయ నిర్మాణానికి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం, ఎందరో హైందవుల త్యాగ ఫలితమే ఈరోజు ఈ యొక్క రామ మందిర నిర్మాణానికి పునాదులు వేయడం జరుగుతుంది. వేల లక్షల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక అయోధ్య నగరాన్ని మన యొక్క 1500వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యం సంబంధించినటువంటి రాజులు ఈ యొక్క అయోధ్య నగరాన్ని ధ్వంసం చేసి ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా లక్షల మంది హైందవుల ప్రాణాలు తీసినప్పటికీ కూడా ఆ రోజు ఆ యొక్క గుడిని పూర్తిగా నీలమట్టం చేయలేకపోయారు. నీలమట్టం కానటువంటి యొక్క సందర్భంలో అప్పుడున్నటువంటి యొక్క మొఘల్ చక్రవర్తులు ఆ యొక్క మందిర నిర్మాణాన్ని ధ్వంసం చేశాక ఆ యొక్క గోడల మీద గుమ్మటాలను నిర్మాణం చేసి అక్కడ మస్జిద్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క స్థలం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వివాదాస్పద భూమిగా ఉండి మన దేశానికి స్వతంత్రం వచ్చినాక ఉన్నటువంటి ప్రభుత్వాలు అన్ని కూడా ఎంత ప్రయత్నం చేసినా కూడా సద్దుమనటువంటి యొక్క సందర్భంలో మన యొక్క సుప్రీంకోర్టు, మన భారత రాజ్యాంగం ఏ పునాదుల మీద అయితే ముందుకు సాగుతుందో దాన్ని చూసుకొని మన యొక్క భారత సుప్రీంకోర్టు ఏదైతే ఉందో తీర్పునివ్వడం జరిగింది. ఇది అయోధ్య రాముడు పుట్టినటువంటి యొక్క ప్రదేశము. ఈ యొక్క రామాలయాన్ని అయోధ్యలోనే నిర్మించుకోవాలి. ఎక్కడైతే కూలగొట్టినటువంటి యొక్క మందిరం ఉందో అక్కడే పునర్నిర్మాణం ప్రారంభం చేసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునివ్వడం, ఆ తీర్పును దేశ ప్రజలందరూ కూడా స్వాగతించి ఎవరు కూడా వివాదాలకు పోకుండా అందరూ కూడా కలిసికట్టుగా ఆ యొక్క రామాలయ నిర్మాణానికి సహకరిస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కానీ, మరి దేశంలో ఉన్నటువంటి అనేక కులాలు, అనేక మతాలు అందరూ కూడా ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించి ఈరోజు మన దేశ ప్రధాని భూమి పూజ కార్యక్రమాన్ని చేయడం, రాబోయే రోజుల్లో అక్కడ భవ్యమైనటువంటి యొక్క రామ మందిరాన్ని నిర్మించి రామ పరిపాలన ఏ విధంగా అయితే ఉండెనో రాముని యొక్క కాలంలో ఆ యొక్క పరిపాలన అందించడానికే మన యొక్క దేశ ప్రధాని గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదేవిధంగా ధర్మాన్ని 4 పాదాల మీద నిలబడాలని చెప్పి ఆ రోజు రాముడు చేసినటువంటి ఒక శపథాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా దాన్ని సఫలం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి టీవీ వాళ్ళకి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్.